ఇదే తీర్మానాన్ని బలపరచవలసిందిగా పీళ్ళ గోవింద్ గారు ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నాం. హలో, ఈనాటి సమావేశానికి అధ్యక్షత వహించిన మన జాతీయ పార్టీ అధ్యక్షులు, నా గాడ్ ఫాదర్ అయిన మన అందరి అభిమాన నాయకులు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి శిరస్సు వంచి పాదాబంధనం చేస్తున్నాను. అలాగే ఈనాటి సమావేశం ఇచ్చేసిన వేదిక మీద పెద్దలకు, మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరును హృదయపూర్వక నమస్కారం తెలుపుతూ, ఈరోజు ఏదైతే మా మంత్రి మన కాలువ శ్రీనివాసరావు బలపరిచిన ప్రపోజల్స్ పోలవరం కాలువది అనకాపల్లి నియోజకవర్గం లిఫ్ట్ ఇరిగేషన్ అనకాపల్లి నియోజకవర్గంలో అక్కడ అనకాపల్లి నియోజకవర్గంలో స్టార్ట్ అవుతుంది. జమాదులపాలెం దగ్గర, ఆ జమాదులపాలెం నుంచి గ్రావిటీ నుంచి 54,000 ఎకరాల వరకు ఆయకట్టు అందుతుంది. ఆ లిఫ్ట్ ద్వారా నర్సీపట్నం కాన్స్టిట్యున్సీ, చోడవరం కాన్స్టిట్యున్సీ, మాడూలు కాన్స్టిట్యున్సీకి 1,40,000 ఎకరాలకి ఈ ఆయకట్టు అందుతుంది. సార్ తమ దయతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈరోజు పోలవరాన్ని స్వామివారాన్ని వారం పేరు కూడా మార్చి పోలవరంగా పెట్టి అందరూ కూడా ఎవరైతే కళలు కన్నారు తప్ప కళలు నిజమవుతాయని ఎవరు కూడా ఊహించలేదు. అలాంటి కళలు నిజం చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు స్వహృదయంతో మా విశాఖపట్నం జిల్లాకు కూడా మంజూరు చేస్తారని మా విశాఖపట్నం నియోజకవర్గ ప్రజానీకందరూ, మా విశాఖపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే అందరూ, మంత్రుల వర్యులు, ఎంపీ గారు కలిపి ఏకపక్షంగా అందరూ కూడా ఏకాభిప్రాయంతో తమను వేడుకుంటున్నారు. సార్, తమ దయదలిచి తమ మధ్యలో ఈ సబ్జెక్ట్ అంతా ఉంది. తమరు దయదలిచి ఇది కానీ మంజూరు చేసిన ఎడల ఈరోజు నీరు చెట్టు కార్యక్రమంలో లాస్ట్ ఇయర్ మాది 2వ పంట కూడా కొంత ప్రాంతం పండించారు. తమ నీరు చెట్టు నిధులు మంజూరు చేయడం వల్ల, అలాగే ఈ గ్రావిటీ వల్ల కానీ లిఫ్ట్ వల్ల కానీ ఈ వాటర్ కానీ రిలీజ్ చేయగలిగితే నిధులు మంజూరు చేయగలిగితే మా అనకాపల్లి నియోజకవర్గం కాదు, ఒక వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కృష్ణా జిల్లా ఎలాగైతే వరికి ఆంధ్ర రాష్ట్ర అన్నపూర్ణిగా పేరుగాంచిందో అలాగే మా విశాఖపట్నం కూడా అన్నపూర్ణిగా, ఆంధ్ర రాష్ట్రంలో అన్నపూర్ణిగా విశాఖపట్నం ప్రథమ స్థానంలో కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి తమరు దయచేసి శ్రీవారు ఇది కంపల్సరీ మంజూరు చేస్తారని తమ మధ్యలో ఉన్న మాటని మా విశాఖపట్నం ప్రజానికి అందరికీ కూడా ఒక శుభవార్త ఈ సందర్భంగా మా అన్న నందమూరి తారక రామారావు పేరున నామకరణం చేసి అనౌన్స్ చేస్తారు. మరొకసారి శిరస్సు వంచి పాదావందనం చేస్తూ జై హింద్, జై జన్మభూమి, జై చంద్రబాబు నాయుడు. అందరికీ, ఎందుకంటే మనం లాస్ట్ ఫేజ్కి వచ్చాం, 2-3 తీర్మానాలు ఇప్పుడు మన వాళ్ళు డిస్కస్ చేశారు. ఒకటి అభివృద్ధి వికేంద్రీకరణం, రాష్ట్ర వ్యాప్తంగా 14 నగరాల అభివృద్ధి. ఈరోజు ఒక అమరావతి కాదు, మెగా సిటీ కింద విశాఖపట్నం, తిరుపతిని అభివృద్ధి చేయడం, అదే సమయంలో అన్ని కార్పొరేషన్ని 14 నగరాలని ఆధునీకరణ చేయాలని, స్మార్ట్ సిటీస్గా అభివృద్ధి చేయాలని, దీనికి కావాల్సిన నిధులు మొబైలైజ్ చేసుకుంటున్నాం. అదే సందర్భంలో మీరే చూసినప్పుడు చాలా మార్పులు చేర్పులు తీసుకొచ్చాం. ఎల్ఈడి బల్బులు తీసుకొచ్చాం. అదే మరిగా ఎక్కడికక్కడ అన్నీ కూడా పాయింట్ టు పాయింట్ రోడ్లు కానీ, ఇంకొక పక్కన డ్రైనేజ్ వ్యవస్థ కానీ, త్రాగునీటి సరఫరా కానీ ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం. అదే మరి ఆన్లైన్లో అన్ని సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మీరు చూసినప్పుడు రాబోయే రోజుల్లో అధికార వికేంద్రీకరణలో భాగంగా పెద్ద ఎత్తున నగరాలు, మున్సిపాలిటీసు అన్నీ కూడా అభివృద్ధి చేస్తున్నాం. ఈ తీర్మానాన్ని మీరు పాస్ చేయడం జరిగింది, దానికి అభినందిస్తూ, రెండో పక్కన మీరు చూస్తే ఈరోజు ఒక ముఖ్యమైన సబ్జెక్టు కరువు రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేయడం. నేను అందుకే దీని మీద ఒక పద్ధతి ప్రకారం ఒక విధానం మనం తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన సమయంలో 2 ప్రధానమైన సమస్యలు, చాలా సమస్యలున్నా క్రానిక్గా వచ్చేటి 2 సమస్యలు. ఒకటి కరువు, ప్రత్యేకంగా రాయలసీమ జిల్లాలు, ప్రకాశం జిల్లా, ఇంకా కొన్ని జిల్లాల్లో కరువు రావడం. రెండోది తుఫాను కూడా. తుఫాను వల్ల, కరువుల వల్ల చాలా నష్టపోతాం. ఈ విషయం ఎన్నికల కంటే ముందు బైఫర్కేషన్ అప్పుడే మనం చాలాసార్లు చెప్పాం. అయితే ఈరోజు మనం ఆలోచించేది, ఒక పక్క కరువు రహిత రాష్ట్రంగా తయారు చేయడానికి మనం అనేక కార్యక్రమాలు తీసుకున్నాం.
ఏదైనా ఇవ్వగలుగుతాం కానీ నీళ్లు లేకపోతే సమస్య మీకు తెలుసు. అదే సమయంలో నీటి భద్రత విషయం, తాగడానికి నీళ్లు, వ్యవసాయానికి నీళ్లు, ఇండస్ట్రీకి కూడా నీళ్లు అవసరం ఉంది. అదే మరి ఎక్కడ నీళ్లు కావాలన్నా మనకు వచ్చేది చూస్తే ఒకటి వర్షం ద్వారా రావడం, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో పడే వర్షమే కాకుండా పైనుంచి వర్షపు నీరు మళ్ళీ కృష్ణా, గోదావరి ఇవన్నీ రావడం. అంటే ఈరోజు మనం దీన్ని కూడా సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. చాలా దేశాలు మీరు చూస్తే సాగునీటిపైన యుద్ధాలు జరుగుతున్నాయి, గొడవలు జరుగుతున్నాయి, విభేదాలు వస్తున్నాయి. మన రాష్ట్రంలో కూడా మనం చూసాం, నీటిపైన చాలా వరకు సమస్యలు వస్తున్నాయి. ఇది ఒక సున్నితమైన సమస్య, జటిలమైన సమస్య. ఇప్పుడు అప్పుడప్పుడు మనకు తెలంగాణకు కూడా రెండు రాష్ట్రాల్లో విభేదాలు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. నేను ఎన్నోసార్లు చెప్పాను, విభేదాలు కాదు, సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలని చాలాసార్లు నేను కూడా చెప్పాను. ఎందుకంటే రెండు ప్రభుత్వాలు వేరువేరుగా ఉన్న పార్టీ, మనమందరం ఒకటేనా, ప్రభుత్వాలు రెండు ప్రభుత్వాలు ఉన్నాయి. ఇది కూడా సామరస్యంగా చేయాలని అనేక సందర్భాలు నేను చెప్పి సామరస్యపూర్వ పరిష్కారాన్ని కూడా కృషి చేస్తున్నాం. అదే సమయంలో ఈరోజు నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తే ఈ 3 సంవత్సరాల్లో చాలా మెజర్స్ తీసుకున్నాం. ఒకటి, వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చడం. ఏ ఊరిలో పడిన వర్షాన్ని ఆ ఊర్లోనే భూగర్భ జలాలుగా మార్చడానికి 4 లక్షల ఫామ్ పాండ్స్ని, పంట కుంటల్ని దువ్వాం. ఇది భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. అలాంటి పనులకి శ్రీకారం చుట్టాం. ఇప్పుడే కుప్పం నియోజకవర్గం నుంచి ఫోటోలు కూడా తీసుకొచ్చారు. మొత్తం అన్ని ఫామ్ పాండ్స్ అన్నీ నిండాయి. ఈరోజు కుప్పంలో మీరు చూస్తే దగ్గర దగ్గర తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం పడింది. ఒక మండలం అయితే 300 మిల్లీమీటర్లు అంటే 30 సెంటీమీటర్లు పడిపోయింది 4 రోజుల్లో. ఆ చెరువుల్ని పూడికలు తీశాం. ఇంకా చేయాల్సిన కూడా అవసరం ఉంది. అన్ని చెరువులకి గొలుసు కట్టు చెరువులుగా తయారు చేసి ఎక్కడ నీళ్లు వచ్చినా అవన్నీ పెడుతున్నాం. చెక్ డ్యాములు 20,000 కట్టిపోతున్నాం ఈ సంవత్సరం. ఇప్పుడు ఉండేటే కాకుండా భవిష్యత్తులో కూడా ఈ సమస్యని, ఈ పరిష్కార మార్గాన్ని ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇది అవుతానే నదుల అనుసంధానం. గోదావరిలో దగ్గర 2,500 నుంచి 3,000 టీఎం సముద్రంలో అయిపోతుంది. కృష్ణాలో తక్కువ నీళ్లున్నాయి, వంశధార, నాగావళిలో ఉన్నాయి. అదే మరి పెన్నాలో నీళ్లు లేని పరిస్థితి, తుంగభద్ర కూడా నీళ్లు లేని పరిస్థితి. ఇవన్నీ కూడా అనుసంధానం కూడా చేస్తున్నాం. ఇవన్నీ అనుసంధానం చేసి ఎక్కడ కూడా నీటి ఎద్దడి లేకుండా సమగ్రమైన వాటర్ మేనేజ్మెంట్తో పోతున్నాం. గ్రౌండ్ వాటర్ని మెజర్ చేస్తున్నాం. అదే సమయంలో సర్ఫేస్ వాటర్ ఎక్కడ చెక్ డ్యాములున్నా, రిజర్వాయర్లున్నా, అదే మరిగా మైన్ ఇరిగేషన్ చెరువులున్నా రియల్ టైంలో అక్కడి నుంచి సెన్సార్స్ పెట్టి ఇన్ఫర్మేషన్ తెప్పించి వాటర్ ఆడిటింగ్ కూడా విలేజ్ నుంచి మనం ప్రారంభిస్తున్నాం. ఈ యొక్క 3 సంవత్సరాల్లో దగ్గర దగ్గర 32,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ సంవత్సరం ఇంకా మీరు చూస్తే ఇది కాకుండా మిగిలినట్టు కూడా ఒక 8,000 కోట్లు ఖర్చు పెట్టాం. అంటే 40,000 కోట్లు ఖర్చు పెట్టాం. మళ్ళీ ఈ సంవత్సరం బడ్జెట్ ఎంత ఖర్చు పెడితే ఈ రాబోయే సంవత్సరం 55,000 కోట్లు మనం ఖర్చు పెట్టి కరువు రహిత రాష్ట్రం కోసం శ్రీకారం చుట్టాం. నేను మీరందరికీ ఒకటే పిలిపిస్తున్నా, మనం అన్ని సమస్యల్ని పరిష్కారం చేస్తున్నాం. నీటి భద్రత కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. పంట కుంటలు మనందరి ఆశయం కావాలి. ఏ ఊర్లో పడిన వర్షాన్ని ఆ ఊర్లో భూగర్భ జలాలుగా మార్చాలి. అది కూడా చాలనప్పుడు నదుల అనుసంధానం ద్వారా నీళ్లు తీసుకొస్తాం. ఈ 2 కార్యక్రమాలు చేసుకుని అదే మరి వాటర్ మేనేజ్మెంట్లో 20 లక్షల ఎకరాలకు డ్రిప్ ఇరిగేషన్ ఉంది. ఈ సంవత్సరం మళ్ళీ ఒక 7 లక్షల నుంచి 10 లక్షలకు వెళ్తాం. రాబోయే రోజుల్లో
మనకు 2 కోట్ల ఎకరాలు ఇరిగేషన్కి వస్తే అందులో 25 నుంచి 50% డ్రిప్ ఇరిగేషన్ పోగలిగితే వాటర్ మేనేజ్మెంట్లో సఫలీకృతం అవుతాం. రైతుకు ఏ ఇబ్బంది లేకుండా చేయాలని ప్రతి ఒక్కరికి తాగడానికి నీళ్లు క్వాలిటీ నీళ్లు ఇవ్వాలని ఏదైతే ఎన్టీఆర్ సుజల కింద నీళ్లు ఇవ్వడం, ఇంకొక పక్క మినరల్ ప్లాంట్లు పెట్టడం, సురక్షితమైన నీళ్లు ఇవ్వడం ఇవన్నీ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. మళ్ళీ ఈ సభ ద్వారా మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సింది, నేను ప్రతి సోమవారం సాగునీటిపైన సమీక్ష చేస్తున్నాను. అందుకే మనం పేరు కూడా పెట్టాం, నీరు ప్రగతి అనే కార్యక్రమం పెట్టాం. నీరు సర్వస్వం. నీళ్లుంటే ఇక్కడ అవన్నీ కూడా సునాయాసంగా మనం చేసుకునే అవకాశం వస్తుంది. నీళ్లు లేకపోతే క్రానిక్గా సమస్యలు వస్తాయి. అక్కడి నుంచి మనం ఎంత ప్రగతి చేసినా, ఎంత అభివృద్ధి చేయాలనుకున్నా ఆటంకాలు మొదలవుతాయి. పోయిన సంవత్సరం మీరు వాటర్ మేనేజ్మెంట్ మరి చూస్తే సమర్థవంతంగా చేసి 30% వర్షం తక్కువ పడినా 14% వ్యవసాయ ఆధార రంగాల్లో మనం ప్రగతి సాధించాం. ఈ సంవత్సరం ఒక్కొక్కసారి మీరు ఆలోచించుకోవాల్సింది, ఎప్పుడైనా 3-4 సంవత్సరాలకు మంచి వరదలు వస్తే ఎక్కడికక్కడ రిజర్వాయర్లో, చెరువుల్లో, చెక్ డ్యాముల్లో, ఫామ్ పాండ్స్లో భూమి భూగర్భ జలాలుగా మార్చి ఒక జలాశయంగా చేయగలిగితే మనకు నీటి ఎద్దడి ఉండదు. అందుకే ఒక హోలిస్టిక్ అప్రోచ్ పెట్టుకున్నాం. వర్షాకాలం కంటే ముందు 8 మీటర్ల కంటే తక్కువ నీళ్లు ఉండాలి. వర్షాకాలం తర్వాత 3 మీటర్లోని నీళ్లు ఉండాలి. 3 మీటర్ల కంటే తక్కువ ఉండాలి. 1 మీటర్ కానీ మనం నీటి మట్టం వేస్తే 90 టీఎంసీ. 1 సెంటీమీటర్ వర్షాన్ని కానీ భూగర్భ జలాలుగా మారిస్తే 54 టీఎంసీ నీళ్లు. 1 టీఎంసీ నీళ్లు 10,000 ఎకరాలకు సునాయాసంగా పంటలు పండించుకునే అవకాశం వస్తుంది. ఇలాంటివన్నీ కూడా మొన్న కూడా నేను వెళ్ళినప్పుడు కాలిఫోర్నియాలో చూశాను. అలాంటి ఇన్నోవేషన్ చేసేది రాష్ట్రంలో అమెరికాలో రిచ్ ప్లేస్ అది. ఇన్నోవేషన్స్ నాంది పలికే ప్రాంతం. 6-7 సంవత్సరాలు నీటి ఎద్దడితో సఫర్ అయ్యారు. ఈ సంవత్సరం బాగా వర్షాలు పడ్డాయి. వాళ్ళు అనేకమైన టెక్నాలజీలో అక్కడ నేను ఎంక్వైరీ చేస్తే ఒకటే మార్గం, వర్షపు నీరు ప్రతి ఒక్క డ్రాప్ను కూడా భూగర్భ జలాలుగా మార్చుకోవాలి. వచ్చిన నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. ఈ మహానాడు ద్వారా నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, అన్ని పుణ్యాల కంటే నీటి పరిరక్షణ అన్నింటికంటే గొప్ప పుణ్యం, మంచి సామాజిక కార్యక్రమం. నీళ్లు లేకపోతే బాధపడడం కంటే నీటిని సంరక్షించుకోవడంలో నేర్పు, నైపుణ్యం, పట్టుదల, కమిట్మెంట్తో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఈ మహాసభలో మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రతి ఒక్క నాయకుడు ఒక సేవా కార్యకర్త కావాలి. మీ ఊర్లో ఎక్కడికెక్కడ ఇవన్నీ చేయాలి. ఇంకొక మాట కూడా చెప్పాను, మేజర్ పంచాయతీల్లో, మున్సిపాలిటీలో ఇన్స్టిట్యూషనల్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ చేయడం, పెద్దవి చేయడం. 1 ఎకరాలో నీళ్లు వస్తే ఆ ఎకరా నీళ్లు అక్కడనే ఇంకెడిగా పెట్టడం. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంటే అక్కడ పడే నీళ్లన్నీ అక్కడనే భూగర్భ జలాలుగా మార్చడం. అవసరమైతే సంవత్సరానికి ఒకసారి మనం బోర్ ఎట్లయితే మెయింటైన్ చేస్తామో దీన్ని కూడా మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. 3 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు పెట్టేసింది. 3 సంవత్సరాలుగా మనం అనేక కార్యక్రమాలు చేశాం. అవన్నీ చేసినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒక స్కీమ్ కూడా అనౌన్స్ చేయాలి. నా స్పీచ్లో అది అనౌన్స్ చేస్తాను. ఫైనల్గా వ్యాలిడిటీ అప్పుడు అనౌన్స్ చేస్తాను. నేను మళ్ళీ మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, మేమందరం నీటి సంరక్షణ ఉద్యమంలో, నీరు ప్రగతి ఉద్యమంలో భాగస్వాములు కావాలి. 90 రోజులు ఉద్యమ పిలుపునిచ్చాం. ఇప్పుడు దగ్గర ఏప్రిల్ 20 ఇచ్చాం. మే అంతా అయింది అంటే దగ్గర 40 రోజులు అయింది. ఇంకొక 50 రోజులు ఉంది. ఈ 50 రోజులు కూడా 2 నెలలు ఉంది ఇంకా. ఈ 50 రోజుల్లో అందరం కూడా భాగస్వాములు కావాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇబ్బందులు లేకుండా చేస్తామని, మేము పట్టుదలగా పనిచేస్తామని ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా అందరి ఆమోదంతో, హర్షంతో యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నా మిమ్మల్ని, మనం చేసే నీటి
సంరక్షణ కార్యక్రమాలు మీకు తృప్తినిస్తున్నాయా లేదని అడుగుతున్నా. అవును అంటే చేతులు పైకెత్తి మీ ఆమోదం తెలియజేయండి. అదే మాదిరిగా మీలో ఎంతమంది నీటి సంరక్షణ ఉద్యమంలో భాగస్వాములు చేతులు పైకెత్తండి. అందరూ చేలెత్తున్నారు కానీ పనులు మాత్రం కావడం లేదు. నేను ఆ డీటెయిల్స్ కూడా ఉన్నాయి, మీకు అందరికీ ఆడిట్ రిపోర్ట్ పంపిస్తున్నా, ఎవరి దగ్గర ఏమున్నాయని కూడా పంపిస్తున్నా. నేను ఇక్కడే పైన వేదిక పైన నాయకులకు కానీ మీకు అందరికీ మళ్ళీ చెప్తున్నా, నేను వదిలిపెట్టను. ఎట్టి పరిస్థితుల్లో ఇది సాధిస్తాం. రేపు మళ్ళీ ఈరోజు సోమవారం, రేపు తీసుకుందాను ఆ ప్రోగ్రాం కూడా హైదరాబాద్ అని మళ్ళా అమరావతిలో. దానిపైన కూడా మళ్ళా సమీక్ష చేసి నిన్న మొన్న వర్షాలు పడ్డాయి, అవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం. టెక్నాలజీ పూర్తిగా ఉపయోగిస్తున్నాం. కాబట్టి రేపు పోతానే మీరు కూడా ఇన్వాల్వ్ కావాలి. ఇన్వాల్వ్ అవుతామని, తప్పకుండా సాధిస్తామని, పట్టుదలతో పనిచేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. ఏ విషయమైనా వాయిదా వేయండి కానీ నీటి సంరక్షణ మాత్రం వాయిదా వేయద్దండి. నీటి సంరక్షణ పైన వాయిదా వేస్తే చాలా సమస్యలు వస్తాయి. అంతేకాకుండా భావి తరాలకు మనం ఇవ్వాల్సింది నీటిని పొదుపు చేసే విధానం, జలాన్ని కావలసిన నీటిని భావి తరాలకు మనం అందజేసే పరిస్థితి రావాలి. దానికి అందరూ శ్రీకారం చుడతారని చెప్పి ఆలోచిస్తూ నెక్స్ట్ తీర్మానం.